మెదక్ ఇందిరాగాంధీ అవుట్డోర్ స్టేడియంలో 75 ఏళ్ల భారత రాజ్యాంగ దినోత్సవ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ లక్కీ వెంకయ్య హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు దొంతి నరేందర్, టీజీఓ నేత జల్ల సుధాకర్, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగం 75 ఏళ్ల పూర్తి చేసుకున్న దినోత్సవ సంబరాల గురించి మనం ఈ ఇందిరాగాంధీ స్టేడియంలో ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈ భారత రాజ్యాంగంలోని అంశాలను, రాజ్యాంగ స్ఫూర్తి యొక్క ఆదేశిక సూత్రాలను మన పెద్దలు గౌరవ కమిషనర్ జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. కాపాడుకుందాం భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ప్రోగ్రామ్ సంజీవ్ దయా ఒకసారి రండి. అయితే ముట్టించిన సిద్ధన్న, అడ్వకేట్ సిద్ధన్న, తెలంగాణ విద్యావంతుల బాలరాజ్ సార్, అహ్మద్ అన్న. ముఖ్య పీఠికా ప్రదేశంలో క్రియాకులు అంటారు ఇంగ్లీష్లో. దాని ముందుగా మన అందరం ప్రతిక చేసిన తర్వాత సభా కార్యక్రమాన్ని నడిపించుకున్నామని తెలియజేస్తూ ముందుగా భారత రాజ్యాంగ దినోత్సవం ఆ ఉత్సవ కార్యక్రమ అధ్యక్షులు, సభాధ్యక్షులు అన్న ఈసీలో పూర్వకులు టీఎన్జీఓ సభాధ్యక్షులు చంద్రబాబు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి గౌరవ తెలంగాణ ఎస్సీ కమిషన్ చైర్మన్ గౌరవనీయులు అన్న పట్టి వెంకయ్య గారు, తర్వాత కృషి కార్మికులు నిరంతరం నిర్మలంగా నవసమాజ స్థాపన కోసం, సమసమాజ స్థాపన కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలందరినీ కూడా ఏకం చేస్తూ గవర్నమెంట్ దళిత రాజ్యాంగాన్ని సాధించేలా తన ప్రభుత్వం కొనసాగిస్తున్న హిందూ రాజ్యాంగ వర్షి అన్న శంకర్ గారు, ఆ వెలుగుపట్టిన కౌన్సిల్ విధాన కమిటీ అధ్యక్షులు అన్న మంత్రి గారు, ఈ యొక్క రాజ్యాంగ దినోత్సవంగా మనందరికీ కూడా అమూల్యమైన సందేశం ఇచ్చి పురాణించినటువంటి గౌరవ పెద్దలు అన్న ప్రజలు గౌరవ అదేవిధంగా వారు వెంటబడినటువంటి గౌరవ పెద్దలు అన్న ఆత్మలు వెంకయ్య గారు, అదేవిధంగా మరొక మిత్రుడు రామరాజు గారు, ఇక్కడ తీర్చినటువంటి మరి ప్రిన్సిపల్ కూడా, అదేవిధంగా మా అంబేద్కర్ కౌన్సిల్ విధానానికి బాధ్యులు అన్న మంగళమోహన్ గారు, మరియు పొద్దున నాగరాజు గారు, మరి కూడా ఉన్నటువంటి పెద్దలు తమ్ముడు మానవాళి హైమల్ గారు, అదేవిధంగా శ్రీరాములు గారు, రాంపల్లి సంజీవ్, అదేవిధంగా ప్రింటర్ మిత్రులందరికీ ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ అభిమానులు, ఈరోజు రాజ్యాంగ దినోత్సవం కూడా మేమందరం కూడా పెద్ద మెసేజ్ మీరు కూడా అంబేద్కర్ ఆశయాన్ని కొనసాగించాలని పోసినటువంటి మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇక్కడ
15 సంవత్సరాల నుంచి కూడా మన రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్విరామంగా విజయవంతంగా నిర్వహించినటువంటి పెద్దలు పూజ్యులు గల్లా సుధాకర్ అన్న గారు, మరి మన హైకోర్టు న్యాయవాది మనకందరూ కూడా సమగ్రంగా రాజ్యాంగం అంటే ఏంటి, చట్టం అంటే ఏంటి, మనం ఏ విధంగా మలుచుకోవాలి, ఫ్యూచర్ ఏ విధంగా మనం చూసినటువంటి మన హైకోర్టు న్యాయవాది దేవరాజు గౌడ్ గారు, అలాగే మరి దళిత ఉద్యమాలలో మరి ప్రతి ఒక్క కార్యక్రమంలో తెలంగాణలో దళితులకు ఎక్కడ అన్యాయం జరిగినా, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీకి అన్యాయం జరిగినా నేను ఉన్నానంటే మొదట ఉండి మరి అన్ని కార్యక్రమాలు ముందు నడిపిస్తున్నటువంటి సారథి మరి DBF జాతీయ కార్యదర్శి శంకర్ గారు, అలాగే TNGO అధ్యక్షులు గౌరవనీయులు మరి ఉద్యోగస్తులతోనైతేనేమి సామాజిక కార్యక్రమంలో బాగా పనిచేసి చురుకైన పాత్ర చేసినటువంటి గౌరవనీయులు నరేంద్ర అన్న గారు, మరి అంబేద్కర్ కాశ్య విగ్రహం మరి ఉండాలేమో మెదక్ పట్టణంలో. మరి మెదక్ జిల్లా అంటే ఒకప్పుడు ఇందిరాగాంధీ పాలితం వహించినటువంటి ప్రాంతం ఇది. మరి కాన మనం ఉమ్మడి మెదక్ జిల్లా అంటే మెదక్ జిల్లా అనే పేరు మనంతా కూడా మేము మెదక్ జిల్లా సర్టిఫికెట్ అంటే మెదక్ జిల్లాలో ఉన్నాయి. ఇప్పుడు మరి ఏదో సంగారెడ్డిలో హైదరాబాద్ దగ్గర అని చెప్పి హెడ్క్వార్టర్ అక్కడ పెట్టుకొని మెదక్ జిల్లానే మన మెదక్ జిల్లా. మరి జిల్లాలో కాశ్య విగ్రహం ఉండాలని చెప్పి మరి కాశ్య విగ్రహం గౌరవ అధ్యక్షుడిగా ఏర్పడి మరి నిర్వహిస్తున్నటువంటి అన్న మరి మంత్రుల గంగాధర్ అన్న గారు, మరి బహుజన నాయకులు పెద్దలు రాచకొండ వెంకన్న గారు, మరి ముఖ్య నాయకులు మరి DBF అధ్యక్షులు సంజీవ్ గారు, దయాసాగర్ గారు, బాలరాజు గారు, అహ్మద్ గారు, మా న్యాయవాది మా బంధువు సిద్ధరామన్న గారు, రాధాకృష్ణ గారు, మానయ్య గారు, మరి బాలరాజు గౌడ్ గారు, మరి శ్రీనివాస్ MRP అధ్యక్షులు గారు, మరి మన మేడం పద్మావతి మేడం ప్రిన్సిపాల్ గారు, అలాగే కులకర్ణి లైబ్రరీన్ గారు, రాధాకృష్ణ బాలకృష్ణ బాగా పాటమైన రాధాకృష్ణ గారు, మన నరసింహన్న గారు, మురళి గారు, నాగరాజు గారు, మనోహర్ గారు, బాబు గారు, ప్రవీణ్ గారు, ఇంకైనా పేర్లు మర్చిపోతే మా పత్రికా సోదరులు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, మా యొక్క విద్యార్థులు, మా చెల్లెమ్మలు, మా యొక్క తమ్ముళ్ళు, అన్నలకు అందరికీ నా యొక్క జైవ్యం. ముఖ్యంగా భారత రాజ్యాంగ